హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 38th మాక్ టెస్ట్ సాల్వ్ చేద్దాం. ఈ పేపర్ 23 జనవరి షిఫ్ట్ 3 పేపర్ ఫ్రెండ్స్. సో ఈ పేపర్స్ అన్ని కూడా ఎస్ఎస్సి జీడీ సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే మనం మాక్ టెస్ట్ రూపంలో సాల్వ్ చేస్తాం. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఆప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ సంబంధించిన మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మిర్రర్ ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్. వెరీ ఈజీ ప్రాబ్లం. Select the correct image of the given figure when the figure is placed at MN as below. చూడండి, MN అనే మిర్రర్ దగ్గర ఈ యొక్క వర్డ్స్ మనం ప్లేస్ చేసినప్పుడు కరెక్ట్ ఇమేజ్ ఏ విధంగా వస్తుందని అడిగాడు. ఎనివే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఓరియంటెడ్గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి లాస్ట్లో కే ఉంది కదా, కే రివర్స్ ఈ విధంగా ఉండాలి. సో మిర్రర్ ఇమేజ్ అవుతుంది. ఇక్కడ రాంగ్ వచ్చింది, ఇక్కడ కూడా రాంగ్ వచ్చింది, ఇక్కడ ఈ రెండు మాత్రమే కరెక్ట్ ఉన్నాయి. ఆ తర్వాత మీరు హెచ్ చూడండి ఫ్రెండ్స్, హెచ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అలాగే బి సేమ్ ఇక్కడ మాత్రం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యూ రివర్సల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ రెండు ఆప్షన్స్ మాత్రం మనకు ఉన్నాయి. ఈ రెండు ఆప్షన్స్లో కూడా అన్ని సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ క్యూ మాత్రం డిఫరెంట్గా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మిర్రర్ మనం ఎక్కడ ప్లేస్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్లేస్లో మనకి ఈ విధంగా అయితే క్యూ మిర్రర్ ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మిర్రర్ ఇమేజ్ ప్రకారం మనం చూస్తే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో పీ మైనస్ ఆర్ ఇంటూ క్యూ ప్లస్ ఎస్ అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అన్నాడు. సో ఇక్కడ ఉన్న రిలేషన్ ప్రకారం డయాగ్రామ్ డ్రా చేద్దాం చూడండి. రిలేషన్ ప్రకారం డయాగ్రామ్ డ్రా చేస్తే పీ మైనస్ ఆర్ ఉంది కదా, ఏ మైనస్ బి అంటే ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి, పీ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఆర్ అండి. పీ ఇస్ ద వైఫ్ కాబట్టి పీ ఇస్ ఈక్వల్ టు ఆర్ రాస్తాం, పాజిటివ్ సైన్ రాస్తాం. సో ఇంటూ క్యూ ఉంది ఫ్రెండ్స్. ఇంటూ క్యూ అంటే ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే ఆర్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. సో ఆర్ బ్రదర్ అవుతుంది ఎవరికంటే క్యూకి. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ ఎస్ ఉంది ఫ్రెండ్స్. ప్లస్ ఎస్ అంటే అర్థం ఏంటంటే ఏ ప్లస్ బి, ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే క్యూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎస్ అని. క్వశ్చన్లో ఏమంటుందంటే క్యూ ప్లస్ ఎస్ ఉంది ఫ్రెండ్స్. క్యూ ప్లస్ ఎస్ అంటే ఏ ప్లస్ బి, ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే క్యూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎస్. సో క్యూ ఫాదర్ అవుతుంది ఎవరికంటే ఎస్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమంటుందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సో ట్రూ స్టేట్మెంట్ ఏదో కనిపెట్టమంటున్నాడు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు అవుతారు. సో ఆర్ యొక్క వైఫ్ పి అవుతుంది అండ్ క్యూ యొక్క సన్ ఆర్ డాటర్ ఎస్ అవుతారు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం మీరు సాల్వ్ చేస్తే ఆప్షన్ ఓరియంటెడ్గా మనం సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే వాటిలో ట్రూ స్టేట్మెంట్ ఏదో మనం కనిపెట్టాలి. సో క్యూ ఇస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ పి అన్నాడు. సో క్యూ ఏమవుతుందంటే సిస్టర్ ఇన్ లా అంటున్నాడు. సిస్టర్ ఇన్ లా అంటే నెగిటివ్ రిలేషన్, కానీ ఇక్కడ పాజిటివ్ రిలేషన్ ఉంది కాబట్టి సింపుల్ చెప్పవచ్చు అది రాంగ్. ఓకే, అండ్ పీ ఇస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎస్. సో పీ సిస్టర్ ఇన్ లా అవుతుందంటే ఎవరికంటే ఎస్. సో ఎస్కి సిస్టర్ ఇన్ లా అవుతుందంటే కాదు, ఎందుకంటే ఎస్కి ఏమవుతుంది అంటే అవుతుంది కాబట్టి ఎస్ అనేది రాంగ్. సో ఇక్కడ కూడా బి ఆప్షన్ కూడా రాంగ్. ఆప్షన్ సి చూడండి, పీ ఇస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ క్యూ. సో పీ సిస్టర్ ఇన్ లా అవుతుంది. సిస్టర్ ఇన్ లా అంటే నెగిటివ్ రిలేషన్, ఇక్కడ కూడా నెగిటివ్ రిలేషన్ ఉంది. ఎవరికి సిస్టర్ ఇన్ లా అవుతుందంటే క్యూకి సిస్టర్ ఇన్ లా అవుతుందంటే అవునా అంటే అవును. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఆప్షన్ డి కూడా చెక్ చేయండి. పీ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఆర్. సో పీ సిస్టర్ ఇన్ లా అవుతుందంటే ఆర్కి అవునా రాంగ్ అవుతుంది, ఎందుకంటే వైఫ్ అవుతుంది. ఇక్కడ కపుల్ రిలేషన్ ఉంది ఈజ్ ఈక్వల్ అంటే, కాబట్టి మనం ఆప్షన్ డి రాంగ్ అని చెప్పొచ్చు. టోటల్ ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే కరెక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. బ్లడ్ రిలేషన్ సంబంధించి మీరు కనుక ఫస్ట్ టైం క్లాస్ వింటున్నట్లయితే బ్లడ్ రిలేషన్ సంబంధించి బేసిక్ క్లాస్ అండ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి రీజనింగ్ మాక్ టెస్ట్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అలాగే ఎంతమంది అయితే ఇంకా ఎస్ఎస్సి జీడీకి అప్లై చేయలేదో ఒకసారి అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ అయిపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హ్యూమన్ ఈజ్ రిటన్ యాజ్ HVMBN అండ్ బీయింగ్ ఈజ్ రిటన్ యాజ్ BFIOG. హౌ విల్ నర్స్ బీ రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్ అన్నాడు. ఎనివే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిందని చూడండి, హ్యూమన్ అన్నాడు కాబట్టి HUMAN. ఈ హ్యూమన్ అనేది ఏ విధంగా రాస్తారంటే HVMBN విధంగా రాస్తాం. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ అంటే సేమ్ రిపీట్ అయింది ఫ్రెండ్స్, యూ దగ్గర వి అంది, ఎం సేమ్ రిపీట్ అయింది, ఏ తర్వాత బి వచ్చింది, ఎన్ సేమ్ రిపీట్ అయింది. అంటే ఆల్టర్నేట్ ప్లేసెస్లో ఏమవుతుందంటే +1 జరుగుతుంది. యూ తర్వాత వి వచ్చింది, ఏ తర్వాత బి వచ్చింది. అలాగే ఇక్కడ కూడా చూడండి, NURSE నర్స్ అంటే ఎన్ అంటే సేమ్ రిపీట్ అవ్వాలి, ఎన్ వస్తుంది. ఇక్కడ ప్లస్ అంటే వి వస్తుంది, ఇక్కడ సేమ్ రిపీట్ అవ్వాలి. ఎస్ తర్వాత +1 జరుగుతుంది, టీ. ఈ తర్వాత ఈ సేమ్ రిపీట్ అవ్వాలి, ఎందుకంటే ఆల్టర్నేట్ ప్లేసెస్లో +1 జరుగుతుంది, మిగతా వాటిల్లో సేమ్ రిపీట్ అవుతుంది. NVRTE చూడండి, NVRTE ఇక్కడ సరిపోయింది, ఇక్కడ లేదు.
ఇక్కడ లేదు, ఈటీ ఉంది. సో ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇచ్చాడు, మనకి ఈ క్వశ్చన్ మార్క్లో ఏ లెటర్ క్లస్టర్ వస్తుందని అడిగాడు. నేను ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. సో వెరీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇచ్చాడు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఓరియంటెడ్గా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ లెటర్ చెక్ చేయండి, ఫస్ట్ లెటర్ ఏమైనా సేమ్ ఉందేమని. ఎక్స్ ఉంది, ఎఫ్ ఉంది, డి ఉంది, బి ఉంది. ఫస్ట్ లెటర్ డిఫరెంట్గా ఉంది కాబట్టి మనం ఫస్ట్ లెటర్ కన్సిడర్ చేయొచ్చు, ప్రాబ్లం చేయొచ్చు. ఫస్ట్ లెటర్ కన్సిడర్ చేద్దాం చూడండి. ఎక్స్ అంటే 24 అవుతుంది. సో ఏ అంటే 1 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి బాక్స్ డ్రా చేద్దాం. జీ అంటే 7, జే అంటే 10 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి 24 నుంచి 1 వచ్చిందంటే మనకి 3 యాడ్ అయింది. అలాగే ఇక్కడ నుంచి ఎంత ఆడిందో తెలియదు, ఇక్కడ నుంచి తెలియదు, ఇక్కడ నుంచి అయితే 3 యాడ్ అయింది. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ 3 యాడ్ అయింది, ఇక్కడ 3 యాడ్ అయింది. 1 3 అంటే 4 వస్తుంది. 4 3 7. కాబట్టి 4 అంటే అర్థం ఏంటి, డి. 4D కాబట్టి ఫస్ట్ లెటర్ డి ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో మాత్రమే ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూడండి డిక్షనరీ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆప్షన్ రిప్రజెంట్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం ఈ వర్డ్స్ని మనం ప్లేస్ చేస్తే కరెక్ట్ ఆర్డర్ ఏంటని అడుగుతున్నాడు. ఎనివే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లెటర్ వర్డ్ చూస్తే మీరు ఫస్ట్ వర్డ్ నుంచి మనం సెకండ్ వర్డ్ నుంచి మనం కామన్గా ఏమైనా ఉన్నాయో చూస్తే విఈ అన్నింటిలో కామన్గా ఉంది కాబట్టి విఈ కాకుండా మిగతా వాటికి ప్లేస్ వాల్యూస్ రాద్దాం చూడండి. విఈ కాకుండా మిగతాదంటే హెచ్ ఉంది, హెచ్ అంటే 8 రాసుకోండి. విఈ కాకుండా అంటే ఆర్ ఉంది, ఆర్ అంటే 18. విఈ కాకుండా జీ ఉంది, జీ అంటే 7. ఎన్ అంటే 14. విఈ కాకుండా ఐ ఉంది, ఐ అంటే 9. సింపుల్. ఓకే, అసెండింగ్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 7. 7 అంటే 3 వస్తుంది. 7 తర్వాత 8 కదా, 8 అంటే 1. తర్వాత 9 వస్తుంది ఫ్రెండ్స్, 9 అంటే 5. ఆ తర్వాత మీకు 9 తర్వాత 14 ఉంది, 14 అంటే 4. సో లాస్ట్లో మిగిలింది ఇక 2. సో 31542 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 31542 ఆప్షన్ ఏలో ఆప్షన్ ఏ ఉంది ఫ్రెండ్స్. 31542 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, జస్ట్ మనం 315 కనుక్కున్నా సరిపోతుంది. ఇక్కడ 315, ఈవెన్ 31 కూడా ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ 2 కనుక్కున్నా కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఈ గివెన్ సిరీస్లో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందని అడిగాడు చూడండి. సో 212 వచ్చింది, 36 వచ్చింది, 150, 252. ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ లాజిక్ ఉంది ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. ఓకే సాల్వ్ చేద్దాం చూడండి. 2 నుంచి సో 12 వచ్చింది కదా, ఆ తర్వాత 36, తర్వాత క్వశ్చన్ మార్క్, తర్వాత 150, తర్వాత 252. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏం చేస్తామంటే సో 2 నుంచి సో 12 ఎలా వచ్చిందంటే సో 2 స్క్వేర్ ఎంత 4, 4 3 is 12. నెక్స్ట్ 3 స్క్వేర్ ఎంత 9, 9 4 is 36. 4 స్క్వేర్ ఎంత 16, 16 5 is ఇక్కడ ఎందుకంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, నెక్స్ట్ టైం రావాలి 5 రావాలి. సో 14 5 is సో 16 5 is 80. నెక్స్ట్ కూడా అంటే ఇక్కడ 4 స్క్వేర్ అయిపోయింది, ఇప్పుడు 5 స్క్వేర్ రావాలి. 5 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ నెంబర్ ఎంత వస్తుంది 6, 25 6 is 150. ఓకే, నెక్స్ట్ ఎలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నెక్స్ట్ 6 into 7 వస్తుంది, 6 స్క్వేర్ అవుతుంది. 6 స్క్వేర్ అంటే 36, 36 into 7, 7 6 is 42, 7 3 is 21, 25, 252. సో ఇక్కడ 252 వచ్చింది చూడండి. కాబట్టి మనం సింపుల్గా చెప్పవచ్చు 80 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 80 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని బట్టి ఫస్ట్ ఇది ఎలా వచ్చిందో కూడా రాయొచ్చు కదా. ఫస్ట్ ఇది ఇక్కడ 2 3 ఉందంటే ఇక్కడ 1 2 ఉంటుంది, అంటే 1 స్క్వేర్ ఇంటూ 2, 1 స్క్వేర్ ఇంటూ 2 కాబట్టి 1 స్క్వేర్ 1 అవుతుంది, ఇంటూ 2 2 అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా 1 స్క్వేర్ ఇంటూ 2, 2 స్క్వేర్ ఇంటూ 3, 3 స్క్వేర్ ఇంటూ 4, 4 స్క్వేర్ ఇంటూ 5, 5 స్క్వేర్ ఇంటూ 6. సో ఈ విధంగా ప్యాటర్న్ రిపీట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఎనాలజీ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈజ్ టు ప్రపోర్షన్ ఉంది. కప్ ఈజ్ టు క్రాకరీ, ప్రపోర్షన్ షార్పనర్ ఈజ్ టు అన్నాడు. సో ఆ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ మార్క్లో ఏ వర్డ్ వస్తుందో, ఏ ఆప్షన్ వస్తుందో ఒకసారి చెక్ చేయండి. ఓకే, కామెంట్ చేయండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే మీకు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్న కూడా అందులో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద బిలో ఈక్వేషన్ మ్యాథమెటికల్ కరెక్ట్. సో ఇక్కడ ఇచ్చిన మ్యాథమెటికల్
ఈక్వేషన్లో ఏ రెండు సైన్స్ని చేంజ్ చేస్తే మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది అన్నాడు. ఓకే, ఎల్హెచ్ఎస్ ఈజ్ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవ్వాలంటే ఇక్కడ మీరు గమనించండి, ఇంటూ పాజిటివ్ మైనస్ డివైడెడ్ బై ఉంది కదా. ఇక్కడున్న ఆప్షన్స్ ప్రకారం మీరు చెక్ చేయడం కన్నా ఇక్కడ ముందు డివిజన్ పాసిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో 18 2 36 కాబట్టి పాసిబుల్ అవుతుంది. ఓకే, తర్వాత మీరేం అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ మీకు ఇంటూ సింబల్ ఉంది ఫ్రెండ్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేయడం ద్వారా మనకి ఆన్సర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే 24 × 16 అంటే సో ఆన్సర్ ఎక్కువగా వస్తుంది. ఇక్కడ ఈజ్ఈక్వల్ టు 30 అయితే అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంటూను చేంజ్ చేయాలని అర్థమవుతుంది. ఇంటూ చేంజ్ చేయాలంటే ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ సి ఉంది. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ సి రెండు ఉన్నాయి, కానీ ఈ రెండిట్లో ఏది అప్లై అవుతుందో చూడండి. సో మనం ఆప్షన్ సి ప్రకారం ఇంటూ చేంజ్ చేస్తే అంటే ఇంటూ ప్లేస్లో డివిజన్ రాస్తే ఇంటూ ప్లేస్లో డివిజన్ 24/16 చేస్తే అవుతుందంటే అవ్వదు. కాబట్టి ఆప్షన్ సి కూడా అవసరం లేదు. సో మనకు అవసరం ఏంటంటే ఇక్కడ సో ఆప్షన్ ఏ ప్రకారం చెక్ చేద్దాం, మెథడ్ మాత్రమే చెక్ చేద్దాం. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎనీవే చెక్ చేద్దాం చూడండి. 24 సో ఇంటూ ప్లేస్లో మనం మైనస్ చేయాలి, -16 అండ్ ఇక్కడ ఏం చేయాలంటే +8 ఉంది, మైనస్ ప్లస్లో ఏం చేయాలంటే ఇంటూ రాయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మైనస్ అండ్ ఇంటూ చేస్తున్నాం కాబట్టి. ఇంటూ 36 అవుతుంది. సో డివిజన్ సింబల్ కాబట్టి బై 18. సో ఎల్హెచ్ఎస్ సో మనం బాట్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ చెక్ చేయాలి. సో 18 2 36 అండ్ 8 2 16 అవుతుంది. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే పాజిటివ్ యాడ్ చేయండి. 24 అలాగే 16 యాడ్ చేస్తే మనకి 10 అలాగే 40 వస్తుంది. 40లో నుంచి 60 మైనస్ చేస్తే మనకి అగైన్ 24 మిగులుతుంది. కాబట్టి మనకి ఎటువంటి యూస్ లేదు ఈ రెండింటిని చేంజ్ చేయడం వల్ల. అంటే అర్థం ఏంటంటే ఇంటూ మైనస్ చేంజ్ చేయడం వల్ల యూస్ లేదు, కానీ మనం వేరొక సింబల్ని చేంజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఆప్షన్ సి యూస్ లేదు, ఆప్షన్ ఏ రెండు కూడా మనకి యూస్ లేదు. సో నెక్స్ట్ మిగిలింది మనం ఆప్షన్ బి ప్రకారం వెళ్దాం. ఆప్షన్ బి ప్రకారం పాజిటివ్ ప్లేస్లో డివిజన్ రాస్తే పాసిబుల్ అవుతుందా? అవుతుంది. చూడండి, ప్లస్లో డివిజన్ రాస్తే 16/8 అవుతుంది, కాబట్టి మనం అప్లై చేయొచ్చు. చూద్దాం. 24 × 16 డివిజన్ 8 -36. సో పాజిటివ్ సింబల్ దగ్గర మనం ఏం చేయాలంటే సో ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్, పాజిటివ్ సింబల్ దగ్గర డివిజన్ రాసాం, డివిజన్ సింబల్ దగ్గర మనం పాజిటివ్ రాయాలి. ఒక 36 తర్వాత +18. డివిజన్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాట్మస్ రూల్ ప్రకారం డివిజన్ చేయాలి. 8 2 16, 24 2 48 అవుతుంది, -36 + 18 అవుతుంది. ఓకే, 48లో నుంచి 36 మైనస్ చేస్తే 18 6 and 8 అంటే 2 వస్తుంది, 4లో నుంచి 3 అంటే 1 వస్తుంది, +18. సో 18 + 12 అంటే 18 to 20 అవుతుంది, 20 + 10 అంటే 30. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో మీకు ఈ ప్రాసెస్ అర్థం కావాలనుకుంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి ఆల్రెడీ క్లాస్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఆ క్లాస్ పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది, కాబట్టి ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా మీకైతే యూస్ ఉంటుంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ క్లాస్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇక్కడ సిరీస్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందని. సో 1 9 41 169 క్వశ్చన్ మార్క్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 నుంచి 9 ఎలా వచ్చింది, తర్వాత 9 నుంచి 41. సో 9 4 ఎంత 36, 36 + 5 41 అవుతుంది. అలాగే నెక్స్ట్ 41 × 4 టైమ్స్ చేయండి, 4 1 4 4 4 16, 164 + 5 169. ఇక్కడ 169 ఉంది చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ 169 × 4 టైమ్స్ చేయండి, తర్వాత +5 4 9 36 అవుతుంది, 4 6 24 27 అవుతుంది, 4 1 4 6 76 + 5 సో యాడ్ చేస్తే ఎంత ఫ్రెండ్స్ 6 5 11 అవుతుంది, 8. సో 681 వస్తుంది, 681 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. కావాలంటే ఆప్షన్ ఏ కూడా చెక్ చేసుకోండి, కావాలంటే మీరు ఫస్ట్ కూడా టర్మ్స్ చెక్ చేయొచ్చు. 1 × 4 1 4 4 అవుతుంది, +5 చేస్తే 9 వస్తుంది. ఓకేనా? సేమ్ ఏం లేదండి, × 4 + 5 అయింది ప్యాటర్న్. × 4 + 5 అనేది మన ప్యాటర్న్ అనమాట ఇక్కడ. సో మీరు నోట్ చేసుకుంటే వాళ్ళు నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే @wisdom helps అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో మన ఛానల్ పేరే ఉంటుంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో కూడా మీరు అందులో ఫాలో అవ్వచ్చు. మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అందులో మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు మెసేజ్ అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి 4 8 256 అండ్ 2 9 144 ఉంది. సో 4 8 256 కదా. ఈ 256 ఎలా వచ్చిందంటే 4 8 ఎంత అంటే 32,
సో 32 into 8 times 8 2 is 16, 8 3 is 24, 24 25 అవుతుంది. ఓకే, 256 వచ్చింది. అలాగే సేమ్ ఇక్కడ కూడా 2 9 144 ఎలా వచ్చిందంటే 2 9s 18 అవుతుంది. 18 into 8, 18 8s 144. కాబట్టి ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఇంటూ 8 చేస్తే మనకి లాజిక్ అయితే కరెక్ట్గా థర్డ్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. అంటే థర్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఇంటూ 8 చేయాలి. సో మనం ఆప్షన్ ఏ చూద్దాం. చూడండి, 4 9s 36 అవుతుంది. 36 into 8, 8 6 48 అవుతుంది. 8 3s 24 అవుతుంది. 24 4 28 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 288 రావాలి. ఇక్కడ 258 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ అవుతుంది. ఆప్షన్ డి చెక్ చేద్దాం. 6 9s ఎంతంటే 54. సో 54 into 8 ఏం చేయండి, 8 4s ఎంత 32, 8 5s 40, 43, 432. కాబట్టి 432 వచ్చింది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ క్రేవ్ ఈజ్ రిటన్ యాజ్ అని CRAVE, క్రేవ్ ఈజ్ రిటన్ యాజ్ HVFZJ ఉంది ఫ్రెండ్స్. అలాగే రౌండ్ ఈజ్ రిటన్ యాజ్ అని WSZJR ఉంది. హౌ విల్ బర్డీ బీ రిటన్ అంటే సేమ్ కోడ్ లాంగ్వేజ్. సో క్రేవ్ అంటే అర్థం ఏంటి 3, R అంటే 18, A అంటే 1, V అంటే 22, E అంటే 5. సో J అంటే 10, సో Z అంటే 26 అవుతుంది. సో F అంటే 6, V అంటే 22. సో H అంటే అర్థం ఏంటి 5, H అంటే 8. సో ఇక్కడ మనకి 5 యాడ్ అయింది, ఇక్కడ 4 యాడ్ అయింది, ఇక్కడ 5, ఇక్కడ 4 యాడ్ అయింది, అలాగే ఇక్కడ 5 యాడ్ అయింది. సో 5 4 5 4 5 యాడ్ అయింది ఫ్రెండ్స్. అంటే పాజిటివ్ 5 ప్లస్ 4 5 4 యాడ్ అయింది. ఇది ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ బర్డీకి కూడా ఇదే విధంగా కోడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. BIRDY. సో BIRDY కదా, B అంటే 2, I అంటే 9, 4 5 చేయాలి. 5 అంటే ఎంత, 5 + 2 7 అవుతుంది. 4 అంటే 13 అవుతుంది. సో ప్లస్ 5 అంటే 23 అవుతుంది ఫ్రెండ్స్. సో 7 13, 7 అంటే G, 13 అంటే M. సో GM ఉండాలి స్టార్టింగ్లో. GM ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ డిలో మాత్రమే ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో టోటల్ కూడా మనం కనిపెట్టిన అవసరం లేదు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, సో సెలెక్ట్ ద ఆప్షన్ అని చెప్పేసి మనకి ఇక్కడ అనాలజీ ప్రాబ్లం ఇచ్చారు. లెటర్ క్లస్టర్ అనాలజీ. ఫస్ట్ టర్మ్ రిలేటెడ్ టు సెకండ్ టర్మ్, సో నెక్స్ట్ టర్మ్ రిలేటెడ్ టు ద నెక్స్ట్ టర్మ్ అనమాట. ఓకే, సో ఆప్టిట్యూడ్ ఈజ్ రిలేటెడ్ అని సో ఒక నెంబర్ ఇచ్చాడు. ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న రెండింటి మధ్య రిలేషన్ ఏంటో కనుక్కోవాలి. సో ఆప్టిట్యూడ్ రాశాడు ఫ్రెండ్స్, ఆప్టిట్యూడ్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఆప్టిట్యూడ్ సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మన ఛానల్లో సాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మీరు ఆప్టిట్యూడ్ సంబంధించిన మాక్ టెస్ట్ కూడా చూడండి. అలాగే ఎంతమందికి అయితే అర్థమెటిక్ క్లాసెస్ కావాలో మీరు అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అర్థమెటిక్ సంబంధించి క్లాసెస్ అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, BQUJ అండ్ UVEF ఉంది. ఓకే, సో ఇది ప్లేస్ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. ప్లేస్ వాల్యూస్ అంటే ఏ వచ్చేసరికి 1 అవుతుంది, 16 20 9 20 21 4 5 6 అండ్ 5 22 అండ్ 21 10 21 17 2 అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు కనుక వీటిని అబ్జర్వ్ చేస్తే, ఈ ప్లేస్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే 1 తర్వాత 2 వచ్చింది, 16 తర్వాత 17, 20 తర్వాత 21, 9 తర్వాత 10, 20 తర్వాత 21, 21 తర్వాత 22, 4 తర్వాత 5, 5 తర్వాత 6. టోటల్ +1 యాడ్ అయింది. టోటల్ ఏమైందంటే +1 యాడ్ అయింది. కాబట్టి ఎనాలజీలో కూడా మనం +1 యాడ్ చేద్దాం. ఏ తర్వాత ఏమొస్తుంది మనకు B, ఏ తర్వాత B వస్తుంది. B గల ఆప్షన్స్ ఒకటే ఉంది, ఇక్కడ ఏది కూడా లేదు. సో ఆప్షన్ B మాత్రమే ఉంది. ఆప్షన్ B కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ B మాత్రమే ఉంది. ఆప్షన్ B కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, సో సిలాలిజం నుంచి 1 క్వశ్చన్ రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి సిలాలిజం వెరీ ఇంపార్టెంట్ టాపిక్. MTSలో మనకి 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. సో జీడీలో మనకి 1 క్వశ్చన్ అయితే కన్ఫామ్గా రిపీట్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సిలాలిజం సంబంధించిన క్లాస్ కూడా వినండి, వెరీ ఇంపార్టెంట్. అలాగే స్టేట్మెంట్ కన్క్లూజన్ సంబంధించి కూడా మనం క్లారిటీగా సో డిఫరెంట్ టాపిక్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో క్లాస్ చెప్పడంలో రెగ్యులర్ క్లాసెస్లో. ఎనివే ఇక్కడ చూడండి, ఆల్ పిల్లోస్ ఆర్ బెడ్ అన్నాడు. ఆల్ పిల్లోస్ ఏమవుతున్నాయి అంటే అన్ని పిల్లోస్ కూడా బెడ్స్ అవుతున్నాయి. నెక్స్ట్ సమ్ బెడ్స్ ఆర్ కబ్బోర్డ్స్. సమ్ బెడ్స్ ఏమవుతున్నాయి అంటే కబ్బోర్డ్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆల్ కబ్బోర్డ్స్ ఆర్ వుడ్. అన్ని కబ్బోర్డ్స్ కూడా ఏమవుతున్నాయి అంటే వుడ్. సో వుడ్ అవుతున్నాయి. ఇది వెన్ డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు కన్క్లూజన్ సాటిస్ఫై చేస్తుందో లేదో చూడండి. సమ్ బెడ్స్ ఆర్ పిల్లోస్ అన్నాడు. కొన్ని బెడ్స్ ఏమవుతున్నాయి అంటే పిల్లోస్ అవుతున్నాయి అంట. సో లార్జ్ సర్కిల్ నుంచి స్మాల్ సర్కిల్ గురించి మాట్లాడుతుంది కాబట్టి సమ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇది కరెక్ట్. నెక్స్ట్ చూడండి, సమ్ కబోర్డ్స్ ఆర్ బెడ్స్.
కొన్ని కబోర్డ్స్ ఉన్నాయంట, అవి బెడ్స్ అవుతున్నాయంట, అవి సమ్ అనాలి. కరెక్టే, రెండోది కూడా కరెక్ట్. ఆల్ వుడ్స్ ఆర్ కబోర్డ్స్. ఆల్ వుడ్స్, అన్ని వుడ్స్ ఏమవుతున్నాయంటే కబోర్డ్స్. ఆల్ వుడ్స్ ఏమవుతున్నాయి, కబోర్డ్స్ అవుతున్నాయా? కాదు, ఓన్లీ సమ్ మాత్రమే అవుతాయి. ఎప్పుడైనా లార్జ్ సర్కిల్ గురించి స్మాల్ సర్కిల్ గురించి రిలేషన్ చెప్పేటప్పుడు లార్జ్ నుంచి స్మాల్ వెళ్ళేటప్పుడు ఓన్లీ సమ్ రిలేషన్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే ఆల్ వుడ్స్ అన్నాడు. ఇక్కడ ఆల్ వుడ్స్ ఉపయోగించకూడదు, సమ్ వుడ్స్ ఆర్ కబోర్డ్స్ అనాలి. కాబట్టి కన్క్లూజన్ థర్డ్ అనేది రాంగ్ అవుతుంది. సో కన్క్లూజన్ 3 రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏలో కన్క్లూజన్ ఉంది, కన్క్లూజన్ 3 ఉంది కాబట్టి రాంగ్. ఆల్ కన్క్లూజన్ అన్నాడు, కన్క్లూజన్ 3 ఫాలో అవ్వట్లేదు, రాంగ్. బోత్ 2, 3 అన్నాడు, సో 3 ఫాలో అవ్వట్లేదు, రాంగ్. బోత్ 1, 2 ఫాలోస్, ఓన్లీ డి మాత్రమే ఉంది, ఓన్లీ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా రాంగే. సో స్టార్టింగ్లోనే చెప్పవచ్చు మనం ఓన్లీ 1, 2 మాత్రం ఫాలో అవుతున్నాయి కాబట్టి 1, 2 ఆప్షన్ డీలోనే ఉంది, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఇంతవరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు అర్థమైనట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ షేర్ చేయండి. సో మాక్ టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ మాక్ టెస్ట్లు అన్నీ కూడా మనం ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి పేపర్ కూడా 2023 ఈ సంవత్సరంలో జరిగిన ఫిబ్రవరి నెలలో జరిగిన పేపర్ ఫ్రెండ్స్, అలాగే జనవరి నెలలో జరిగిన పేపర్స్ మనం ఎక్కువగా సాల్వ్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ 2022లో జరిగిన పేపర్స్ కూడా సాల్వ్ చేస్తాం. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వెరీ ఇంపార్టెంట్ కంటెంట్. అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లేదా ఆప్టిట్యూడ్ అంటాం సింపుల్గా. ఈ ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ కూడా మనం సాల్వ్ చేస్తుంటాం. సో అందులో కూడా మీకు ఎక్కువగా రెస్పాన్స్ కానీ మీ దగ్గర నుంచి వస్తే ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ కూడా ఎక్కువగా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ కూడా సీరియస్గా వినండి. ఆప్టిట్యూడ్ కూడా వెరీ ఈజీగానే ఉంటుంది. సో అందులో జస్ట్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, వాటిని అర్థం చేసుకుంటే మీరు ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేయగలరు. సో టోటల్ మీరు అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ 2 టాపిక్లు కూడా కవర్ అవుతాయి మన ఛానల్ మీరు ఫాలో అవుతున్నట్లయితే. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.